హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. రవి వరలక్ష్మి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే కొద్దిగా మా అమ్మకి హెల్త్ బాగాలేకుండే. సో హాస్పిటల్కి వెళ్ళి ట్యాబ్లెట్లు తీసుకొని ఇంటికి వచ్చి అమ్మని డ్రాప్ చేసి నేనైతే అమ్మకి చెప్పిన, అమ్మ ఇంకేమైనా పనులు ఉంటే చెప్పమ్మా అంటే, ఏం లేదురా నాకు ఓకే ఇంటికి వెళ్ళిపో అని అంటే నేను ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాను. సో అక్కడి నుంచి అయితే ఇక వెళ్ళిన తర్వాత అయితే ఏమైందంటే ఇంకా ఉండి నేను బైక్ది ఫ్రంట్ది లైటు పోయిండే. అయితే మెకానిక్ చూపిస్తే మెకానిక్ ఉండి, అన్న ఇది ఎలక్ట్రీషియన్ వాళ్ళ దగ్గర అవుతుంది, ఎందుకంటే అది గ్యాస్ వల్ల పేలింది అని అనిండే. అయితే అతనికి అడిగితే అన్న 50 రూపాయలు అవుతుంది అంటే, సరే బాయ్ అన్న. ఇక లైట్ వచ్చి 60 రూపాయలు పడ్డది. ఇంకా ఈయన చేయనికి 50 రూపాయలు తీసుకుండు. సో 50 అంటే 40 ఇస్తే ఓకే సరే అని అన్నాడు. నేను అనుకున్నా గ్యాస్ వల్ల పలిగిందా దీనివల్ల అదే సెట్ దేనివల్ల పలిగింది అని అడిగితే ఆడిపి ఏం చెప్పలేదు. దాన్ని బట్టి నాకు అర్థమైంది. నా పనే ఇది, కానీ ఏం చేద్దాం. సో ఇంటికి వచ్చిన తర్వాత వరలక్ష్మి అయితే ఏమంటుందో అని ఎదురు చూసుకుంటూ వెళ్ళాను, ఎందుకంటే అప్పటికి 8 అయ్యింది. సో ఇది 12వ తారీఖు వీడియో. ఏమనుకోకండి, ఆ రోజు వీడియో అనేది ఎక్కువ తీయలేదు, ఎందుకంటే ఆ రోజు వర్క్ ఎక్కువ అయ్యిండే. ఇంటికి వచ్చేప్పటికి 8 అయింది. వీడియో తీద్దామనే లోపలికి వినాయకులది జరుగుతుంది కదా. సో సాంగ్స్ ఇవి రావడం వల్ల ఇంక నేను ఏం సపోర్ట్ చేయలేదు, ఏమనుకోకండి. ఇంకా మా ఇంటికాడ ఉన్న వినాయకుడు ఎలా ఉన్నాడో, ముద్దు ముద్దుగా బుజ్జి బుజ్జిగా ఎంత బాగున్నాడో తెలుసా. నాకైతే చాలా నచ్చింది. కానీ ఈసారి అమ్మవారు ప్లస్ సింహము ఇంకా మా ఇంటి పక్కన ఉన్న వినాయకుడు. సో ఇంకా అక్కడి నుంచి కొన్ని వినాయకులను అయితే విజిట్ కావడం అయితే జరిగింది. నేను, రేణుకక్క, గీతక్క, టీనా అందరము. సో ఇక అన్నయ్య ఎట్లా తినేసి వెళ్దాము, ఎందుకంటే చాలా తిరిగే ఉన్నాయి కదా అంటే, సరేలే అని ఇక లైన్లో నిలబడడం. లైన్లో చూడండి ఎంత క్రౌడ్ ఉందో. అయితే మాకు ఇక్కడ గులాబ్ జాము, స్వీటు, అన్ని ఫెసిలిటీలు తిన్న తర్వాత నేనుండి, అమ్మ నేను రాలేను ఏమనుకోకండి మీరు వెళ్ళిపోండి అని నేనైతే వరలక్ష్మికి గులాబ్ జాము, స్వీటు, అన్నము తీసుకొని వస్తే చూడంగానే నేను తిన్నా అన్నది. ఏమంటుంది తర్వాత, సరే నేను తింటా నాకు ఆకలి అవుతుందని సప్పుడాగా తింటుంది భయ్యా. ఇక చూసుకో, ఇంక ఎట్లా ఒకటైతే తిన్నది కదా అని ఇక రిలీఫ్ అయింది. ఇక వరలక్ష్మి అయితే కొద్దిగా సెల్ఫ్లని క్లీన్ చేసి పెట్టింది. ఎంత క్లీన్ చేసినా నేనైతే ఖరాబ్ చేస్తూనే ఉంటా. అందరికీ గుడ్ మార్నింగ్. ఇది 13వ తారీఖు వీడియో. సో ఫ్రెండ్స్, ఈరోజు క్లైమేట్ చూస్తారా, చాలా ఎర్లీగా మూవ్ అయినా. సో ఈరోజు ఏం చేస్తున్నావు వరలక్ష్మి అని అడిగితే నేను ముల్లంగి కర్రీ చేస్తున్నాను అన్నది. అయితే ఎట్లా చేస్తున్నావు అంటే, అది ఉడకబెట్టకుండా డైరెక్ట్ చేసేస్తానంటే, లేదు అలా చేయకు, ఎందుకంటే అది పచ్చిగా ఉంటుంది. నీళ్ళలో ఒక 10 నిమిషాలు ఉడికితే దాంట్లో ఉన్న పచ్చి అంతా పోయిన తర్వాత అప్పుడు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కదా. నేను ఇప్పుడే నేనుండి ఏం చేస్తున్నావు అంటే, రొట్టెలు చేస్తున్నా, ముల్లంగిలో ఫ్రైకి చాలా బాగుంటుంది కదా అంటే, అవునా సరే సరే నువ్వు చేస్తూ ఉండు అని నేనైతే వర్క్కి వెళ్ళిపోయినా. ముల్లంగి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈరోజు వినాయకులను చూడడానికి వచ్చిన ఫ్రెండ్స్, నేను, టీనా, గీత, భవానీ అక్క, ఇంకా బన్నీ అందరం అయితే వచ్చినాము. సో ఇది సుధా థియేటర్ దగ్గర చూడండి ఎంత బాగుందో క్లైమేట్. నాకు అనిపించింది వీడియో తీద్దాము, ఒక మంచి బ్లాగ్ అవుతుంది కదా బ్లాగ్ అని. సో సుధా థియేటర్ దగ్గర అయితే రాధాకృష్ణుడు అయితే ఇలా సెటప్ అయితే చేసిర్రు. నాకైతే చాలా నచ్చింది భయ్య. నిజంగా రియల్ అని అనుకుంటారు ఎవరైనా చూస్తే, కానీ రియల్ అయితే కాదు, అంతా ఒక డెకరేషన్ లాగా అయితే సెటప్ చేసిర్రు. సో ఇక మేమైతే లైన్లో నిలబడినాము. ఇంకో ఫెసిలిటీ ఉంది, ఎవరికైనా అర్జెంటుగా చూడాలనుకుంటే 10 రూపీస్ టికెట్ ఉంటుంది ఒక్కరికి వచ్చి. ఎవరైనా విజిట్ కావాలంటే అలా విజిట్ కావండి. మ్యాక్సిమం అయితే చాలామంది ఫ్రీగానే వెళ్తారు, కానీ 10 రూపీస్ పెట్టుకొని మాత్రం వెళ్ళడం అయితే చాలా కష్టం, రేర్ అనుకుంటున్నాను. ఎవరో చాలా బిజీగా ఉన్న వాళ్ళు మాత్రం వెళ్తారు అనుకున్నా. కానీ లోపల చూస్తుర్రా ఎంత బాగుంది, ఎంత మంచిగా ఉంది, ఇంత మంచిగా డెకరేషన్ ఎప్పుడైనా చేసిర్రా. ఇంకా చాలా ఉన్నాయి మంచి మంచి ప్లేసెస్, కానీ ఈ వారంలో కొన్ని ప్లేసెస్ తిరుగుతానేమో.
ఇంకా మా బన్నీ మా సన్నీ ఇంకా అందరం అయితే వచ్చి ఇక వినాయకుడిని ఇంకా దగ్గర నుంచి వెళ్ళి దర్శనం చేసుకొని ఆహా వినాయక నీ పండగ వస్తే చాలయ్యా మాకైతే ఎక్కడ లేని ఆనందం. ఎందుకంటే మా బొజ్జలు ఎప్పుడు నిండుతూ ఉంటాయి నీ పేరు చెప్పుకొని 10 మంది అన్నదానం అయితే చేస్తుంటారు కదా అని ఇంకా బయటకు వచ్చి గౌలీపూర్ దగ్గర ఇది మొత్తం రాధాకృష్ణుడిదే. చూస్తారు కదా ఎంత బాగుంది. నిజంగా చెప్తున్నా రాధాకృష్ణుడు అంటే మీలో ఎంతమందికి ఇష్టము? నాకైతే చాలా ఇష్టము. ఎందుకంటే కృష్ణుడు అందరి వాడు కదా అందుకు. సో మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. ఇంకా లోపలికైతే వెళ్ళాము. ఇక్కడ సేమ్ అదే ప్రైజు. అర్జెంటుగా వెళ్ళాలనుకుంటే 10 రూపీస్, లేదు అనుకుంటే ఫ్రీ దర్శనంలో అయితే లైన్లో నిలబడాలి. ఎక్కడ ఇలా డెకరేషన్లు ఉన్నా కానీ అక్కడ కొద్దిగా లైన్లు అనేది వెయిట్ చేయవలసి వస్తుంది. ఏం చేసేది ఉంది భయ్యా అనేవాళ్ళు చాలామంది. కొద్దిగా వేరే ఎక్కడికైనా వెళ్ళాలంటే 10 రూపీస్ పే చేసి వెళ్ళే వాళ్ళు ఎక్కువ. సో లోపల చూస్తుర్రా క్లైమేట్ సూపర్ అంటే సూపర్ ఉంది. నాకు తెలిసి వినాయకుడు ఏ వినాయకుడు ఉన్నాడు అని లోపలైతే ఆత్రంతో చూస్తుంటే ఆహా మొత్తం అమ్మవారు కలర్తో అయితే వినాయకుడు ఉన్నాడు. మీకు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నాకంటే అంటే చాలా నచ్చింది. సో నాకైతే ప్రతి వినాయకుడు చాలా నచ్చుతాడయ్యా, ఏమనుకోండి. లక్ష్మీదేవతను చూడండి ఎంత బాగా అలంకరణ చేసి సెటప్ చేసిర్రో. సో ఫ్రెండ్స్, మా వరలక్ష్మి అయితే ఇప్పటికీ నాకు 10:30 అయింది. ఈరోజు ఇంకో విషయం ఏంటంటే తిండికి అయితే చాలా ఇబ్బంది అయింది. ఎలా అంటే మేము వెళ్ళంగానే ప్లేట్లు పట్టుకోగానే ఇంకా ప్లేట్లు పట్టుకున్నాం కదా అని ఇంకా సరేలే అని పోయి నిలబడితే అన్నం లేదన్నా అన్నం అయిపోయింది అని అన్నారు. ఇంకా సరేలే ఏం చేసేది ఉందని ఆగితే అన్న కొద్దిగా ముంగడికి వెళ్ళండి అని అనండి. సరేలే అని పోతుంటే అన్న ఆగండి కొద్దిగా ఒక 5 నిమిషాలు అన్నం చేస్తున్నాం అంటే మళ్ళీ ఆడ ఒక 10 నిమిషాలు వెయిట్ చేసి అందరం నేను అక్క అందరం తిన్నాము. సో కొన్ని వినాయకులు అయితే నిమజ్జనానికి అయితే బయలుదేరడం అయితే జరిగింది. ఇట్లా డీజేలు బాక్సులు పెట్టి ధూమ్ధామ్గా. ఇంకా నేను అమ్మ ఇప్పటికే 11 అవుతుంది తల్లి, ఇంకెప్పుడు వెళ్దాం ఇంకా ఇంటికి అంటే అన్న అయిపోయింది కదా అన్న వెళ్తున్నాం కదా అని అనేది. ఈ శివుడిలాగా ఉన్న వినాయకుడు అయితే చాలా నచ్చింది. కొన్ని ఫొటోస్కి నేను దిగాను. వరలక్ష్మి ఎక్కడికైనా పోదాం అంటే వరలక్ష్మి అనే మాట అన్నీ 11వ రోజు మనం అన్ని వినాయకుడిని చూస్తాం కదా, ఇంకా చూసేది ఏముంది అని అంటుంటుంది. కానీ ఒక్కొక్క వినాయకుళ్ళు ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయో తెలియదు కదా, అందుకని నేను అట్లా వెళ్తాను. ఇది లాల్ దర్వాజా మహంకాళమ్మ టెంపుల్ దగ్గర వినాయకుడు. దాదాపు 11-10 నిమిషాలు అవుతుంది. ఇంటికి పోయిన తర్వాత వరలక్ష్మి ఏమంటుందో ఏమో. ఈరోజు 13వ తారీఖు. సో ఎర్లీ మార్నింగ్ అయితే ఇలా మా ఇంట్లో పూజ ఇలా జరిగి కంప్లీట్ చేసేసుకున్నాను. కానీ వరలక్ష్మి నైట్ అంతా ఏమనలేదు, కానీ పొద్దుగల కూయికి అని మాత్రం అన్నది. మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్, ఏమన్నా కానీ లేడీస్ ఎప్పుడు ఏమంటారో తెలియదు, ఎప్పుడు ఎలా ఉంటారో. కానీ వాళ్ళు కోపంలో ఉన్నప్పుడు మనం నవ్విస్తే మాత్రం వాళ్ళు కరిగిపోతారు. అదే వాళ్ళు కోపంలో ఉన్నారు, మనం కోపంలో ఉంటే మన ఆటలు చెల్లవు. సో మా భార్యని ఎలా కూల్ చేస్తానంటే, నువ్వు చాలా బాగున్నావు, నీ కళ్ళు బాగున్నాయి అని ఏదో ఒకటి వంక పెట్టి డబ్బింగ్ చేసి ఇక నేను చెప్పడంతో ఆమె జర ఫ్రీ అయ్యి. ఇంకో విషయం ఏంటంటే ప్రతి శుక్రవారం, ఆదివారం, మంగళవారం అయితే మా ఇంట్లో ఖచ్చితంగా ధూపం ఖచ్చితంగా ఉంటుంది అమ్మవారికి. ప్లస్ ఇల్లు మొత్తం నెగిటివ్